మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అందుకని ఎంత సెన్సిటివ్గా వాడారు చూడండి. ఆయన ఏం తెలివి తక్కువ వాడు కాదు, ఆయన మహామేధావి. అంటే ఈ యావత్ ప్రకృతిలో మానవుల యొక్క బుద్ధి అంతా ఒక దగ్గర పెట్టి, ఏది స్పీడ్గా పరిగెట్టగలిగే బుద్ధి మీలాంటిది, నాలాంటిది కాదు, మీలాగా మంచి జోరుగా పరిగెట్టగలిగే మీలాంటి మానవ బుద్ధులన్నిటినీ కూడా కలగలిపి ఒక దగ్గర పెట్టి దాన్ని బాగా క్రష్ చేసి దాని ఎసెన్స్ తీస్తే ఆ ప్రజ్ఞ ఎలా ఉంటుందో అపరిమితంగా ఆ ప్రజ్ఞకు కొన్ని వేల రెట్ల స్పీడ్లో పరిగెడుతుంది ఆదిశంకరుల యొక్క ప్రజ్ఞ. అంత మేధావి ఆయన, అంత ప్రజ్ఞావంతుడైన. ఆయన వాడిన పదం చూడండి, మనుష్యత్వం అంటే మనిషిగా పుట్టడమే కాదు, నేను మనిషిని అని మానవత్వాన్ని పొంది మానవత్వంతో బ్రతకడం, అంటే ధర్మాధర్మ విచక్షణ కలిగుండి బ్రతకడం. ముముక్షుత్వం కేవలం ధర్మాధర్మాలనే కాదు, ధర్మానికి అధర్మానికి అతీతమై ఉండే పరమార్థాన్ని పొందడానికి అతనిలో కలిగేటువంటి జిజ్ఞాసని ముముక్షుత్వం అంటారు. సో ఇప్పుడు అది పొందాలి. ఎందుకని ఈ మానవ జన్మ అరుదు, ఇంకా పొందలేం మనం. ఇప్పుడు ఏం చేయాలి? దానికి మహాపురుష సంశ్రయ. నా అంతటి నేను అది చేసో ఇది చేసో కాదు, ఒక సద్గురువుని ఆశ్రయించి నా స్థితిలో నేను నిలబడగలగడం, నా ఉనికి యందు నేను అవస్థానమై ఉండగలగడం. ఈ మూడు ఎవడికైతే దొరికిందో ఫినిష్, వాడి జన్మ అయిపోయిందంతే. వాడికి ఆఖరి జన్మ, ఇంకా రెండో జన్మ లేదు. ఉపనిషత్ చేసింది. శంకరులు ఆ ముద్ర వేసేశారు. వీడు ఏం చెయ్యక్కర్లేదు, ధర్మాధర్మ విచక్షణాపరుడై మానవత్వంతో బ్రతకడం, కేవలం ధర్మాధర్మాలకే పరిమితం కాకుండా పరమార్థాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసతో ముముక్షువై పరిణమించడం, ఆ ముముక్షువుగా మిగిలిపోకుండా వాడు అలా అల్లల్లాడిపోకుండా ఒక సద్గురువుని మహాత్ముణ్ణి ఆశ్రయించి అంకితమైపోవడం. దట్స్ ఇట్. ఇంకేం చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ మనం వెళ్ళాలి, ఎండ, కష్టపడుతున్నాం, ఏదో బస్సు వస్తుంది, ఎవరో చెప్పారు టికెట్ తీసుకోవా ఎక్కి కూర్చో అన్నారు. టికెట్ తీసుకుని ఎక్కి కూర్చుంటే అయిపోయిందా? నువ్వేం చేయక్కర్లేదు. ఇంక మనం ఏం చేయక్కర్లేదా? ఏం చేస్తావు? నువ్వు దాన్ని వెళ్లకుండా ఉండడానికి ఏమన్నా చేయకుండా ఉండే చేయాలి, చేయిస్తే చేయాలి తప్ప నువ్వేం చేయక్కర్లేదు. టికెట్ తీసుకొని అది ఎక్కి కూర్చో. హైదరాబాద్ వెళ్ళిపోతామా? ఎస్, 5 అవర్స్లో వెళ్ళిపోతావు. ఇంత నడకక్కర్లేదా? ఇంక ఎండలు కష్టం ఏముంది, హాయిగా వెళ్ళిపోతావు. ఆ టికెట్ తీసుకుని బస్సు ఎక్కి కూర్చున్నాం అనుకోండి, మనం ఏం చేయక్కర్లేదు, అది కదులుతుంది, గమ్యాన్ని చేరుతుంది. అది గమ్యాన్ని చేరడంతో పాటు మనం దాంట్లో ఉన్నాంగా, మనం కూడా ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటాం. అలాగనే ఇక్కడ కూడా